డ్రైవర్ అన్నలారా, మీ మీద ఎంతో నమ్మకంతో బాధలో, ఇబ్బందులో, కష్టాల్లో ఉన్న డ్రైవర్లకి మాట ఇచ్చాను. ₹1 సాయం చేయండి అని మిమ్మల్ని అడిగాను. మీరు కొంతమంది గొప్ప డ్రైవర్లు సాయం చేశారు. సాయం చేసిన ప్రతి డ్రైవర్ అన్నకి సరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ₹1 కార్యక్రమం శ్రీకారం ఎందుకు చుట్టామంటే, యాక్సిడెంట్లై ఇంటికి పరిమితమైన డ్రైవర్లకి ఆదుకోవాలని, అలాగే ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడే డ్రైవర్లని ఆదుకోవాలని, అలాగే ఎంతోమంది అనేక సమస్యలతో బాధపడే డ్రైవర్లకి ఆదుకుందాం, వాళ్ళ కష్టాలు దూరం చేద్దాం, వాళ్ళ సమస్యల్ని దూరం చేద్దామని మీ ముందుకు వీడియో ద్వారా వచ్చి ₹1 సాయం అడిగాను. నేనేం 10, 100, 1000, లక్షలు అడగలేదన్నా, ₹1 అడిగాను. దాదాపుగా నా వీడియో 45,000 మంది నుంచి 50,000 మంది దాకా నా వీడియో వెళ్తా ఉంది. మళ్ళీ చూసే ప్రతి ఒక్కరు డ్రైవర్లు అని నేను భావిస్తాను. మళ్ళీ చూసిన వాళ్ళంతా కూడా సాయం చేస్తున్నారంటే లేదు, కొంతమందే గొప్ప డ్రైవర్ అన్నలు సాయం చేస్తున్నారు. మళ్ళీ కోరేది ఒకటే, ఆ గొప్ప వ్యక్తులకి అలాగే మన డ్రైవర్ అన్నలకి, అన్నా ఎంతోమంది ఎన్నో విధాలుగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో మోసపోతూ ఉంటారు. మళ్ళీ ఇంత నిజాయితీగా ₹1 అడిగితే మీరు ఆ ₹1 కూడా సాయం చేయలేకపోతున్నారు కదన్నా. మీరు అందించిన ₹1తోనే దాదాపుగా 4గురికి సాయం చేశాం. దానికి సంబంధించిన వీడియోలు ఏ ఊర్లో ఎవరికి ఇచ్చాం వాళ్ళ పేర్లతో సహా పెట్టాం కదన్నా. ₹1 కూడా చేయలేకపోతున్నారా? ఒకే ₹1 సాయం అందజేయండి అన్న. చాలామంది మీ మీద నా మీద నమ్మకం పెట్టుకొని కొన్ని వందల మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అన్నా నా పరిస్థితి ఇది అన్న, అన్నా నేను యాక్సిడెంట్ ద్వారా ఇలాగ ఉన్నా అన్నా, నాకు ఫలానా వ్యాధి వచ్చిందన్నా, అన్నా నా బిడ్డకు బాగాలేదన్నా, అన్నా నా కొడుకు బాగాలేదన్నా, అన్నా నా భార్యకు బాగాలేదని ఎంతోమంది ఎన్ని సమస్యలు చెప్తున్నారు తెలుసా, ఎన్ని బాధలు వాళ్ళు చెప్తా ఉంటే మీరు గిన ఇంటే ప్రతి డ్రైవర్ అన్న కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది నాకు. ఆ పరిస్థితి రావడానికి కారణం మీరే. మీ మీద నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డబ్బులు వస్తే మీకు సాయం చేస్తానని చెప్పాను. మీరు ఏదో ఫస్ట్ నెల, సెకండ్ నెల, 3వ నెలలో సాయం చేశారు, ఇంకా తర్వాత ఆపేశారు. దాదాపుగా క్రిస్మస్ పండగ అప్పుడు నేను అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ టౌన్లో వెంకటేష్ అనే డ్రైవరు కిడ్నీ సమస్యలతో అలాగే 2 కాళ్ళు చేతులు పడినపోయిన అతనికి సాయం చేద్దామని చెప్పాను. ఇంతవరకు ఎంత వచ్చింది తెలుసా? క్రిస్మస్ పండగ ఎప్పుడైంది? ఉత్త 6,000 వచ్చాయి. మరి ఇన్ని వేల మంది డ్రైవర్లు చూస్తున్నారు కదా, మీరు సాయం చేయండి. ₹1 మీరు చేసేదే కాకుండా 4 మన డ్రైవర్ అన్నలతో కూడా చేయండి అని చెప్పాను. మళ్ళీ ఎందుకన్నా అందచేయలేకపోతున్నారు? ₹1 అందచేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఆలస్యం కాలేదన్నా. మీకు ఆనందం కలిగినప్పుడంతా, డ్రైవర్ అన్న గుర్తొచ్చినప్పుడంతా, మన డ్రైవర్ రంగం గుర్తొచ్చినప్పుడంతా, ఎక్కడైనా టీ తాగుతున్నప్పుడు, సిగరెట్ తాగుతున్నప్పుడు, బండి తోలుతున్నప్పుడు మీకు అనిపిస్తే ₹1 సాయం చేయండి. ఇది నిరంతరం ₹1 సాయం చేస్తూనే ఉండండి. మీ ద్వారా మేము ప్రతి డ్రైవర్లని ఆదుకుంటాం, ప్రతి డ్రైవర్ల సమస్యలు దూరం చేస్తాం, ప్రతి డ్రైవర్ల కష్టాలు దూరం చేస్తాం. ఇప్పుడు కూడా నేను మీ మీద ఎంతో నమ్మకం పెట్టే ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ₹1 సాయం చేయండి. స్క్రీన్ మీద నంబర్ పెడతాను, నా ఫోన్పే నంబర్. ప్రతి డ్రైవర్ అన్న ₹1 సాయం చేస్తూ ఉండండి, చేపిస్తూ ఉండండి అన్న. ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు మన డ్రైవర్లు మన మీద, మనం సాయం అందిస్తామని. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, నాది, మన అందరిది. మళ్ళీ ₹1 సాయం అందచేయండి అన్న. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.